లో వేల ఏళ్ల నాటి బంగారు హెల్మెట్ ను దొంగలు చోరీ చేశారు. ఈ హెల్మెట్ ను ఎట్లాగైనా చేజెక్కించుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇందుకోసం పక్కాగా స్కెచ్ వేసి ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఫైనల్లీ గోల్డెన్ హెల్మెట్ తో పరారయ్యారు. సినిమా రేంజ్ ని తలపించేలా సీన్ టు సీన్ థ్రిల్లింగ్ గా చోరీ చేసేశారు. అయితే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, 2500 ఏళ్ల నాటి గోల్డెన్ హెల్మెట్ కి ఎలాంటి సెక్యూరిటీ లేదనుకుంటే పొరపాటే. అది చాలా పెద్ద మ్యూజియం, భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన వ్యవస్థ, మ్యూజియం డోర్లతో సహా అంతా ఫుల్ పవర్ఫుల్. అయినా దొంగలు పడ్డారు, గోల్డ్ హెల్మెట్ ఎత్తుకెళ్లారు. నెదర్లాండ్స్లోని ఎక్సెన్ నగరంలో డ్రెంట్స్ పురాతన వస్తు ప్రదర్శనలో ఈ దొంగతనం జరిగింది. 2500 ఏళ్ల నాటి బంగారు హెల్మెట్ కావడంతో ఈ దొంగతనం సంచలనం క్రియేట్ చేసింది. ఫస్ట్ మ్యూజియం దగ్గరికి ముసుగులు వేసుకుని దొంగల ముఠా ఎంట్రీ ఇచ్చింది. మ్యూజియం భారీ తలుపును హోల్స్ మిషన్ ఇనుప రాడ్లతో చోరీ తెరిశారు. అయితే లోపల వైపు మరో పెద్ద తలుపు ఉంటుంది. దీన్ని తెరవటం అంత ఈజీ అయితే కాదు. దొంగలకు మ్యూజియాన్ని ముందే విజిట్ చేసి ఉండొచ్చు, లేదా మ్యూజియం గురించి పిన్ టు పిన్ స్టడీ చేసి ఉండొచ్చు. అందుకే వారు వెంటనే భారీ మిషన్లతో బాంబులను తెచ్చుకున్నారు. లోపల ఉన్న మరో భారీ తలుపులకు బాంబు అమర్చి పేల్చిపడేశారు. దీంతో డోర్ ముక్కలయ్యింది. ఇక తలుపు ఓపెన్ అవ్వడంతో లోపలికి వెళ్లి మ్యూజియంలోని 4 ముఖ్యమైన వస్తువులను తీసుకొని చంపయ్యారు. అయితే చోరీకి గురైన వాటిల్లో 2500 ఏళ్ల నాటి పుత్తడితో చేసిన హెల్మెట్ ఉండటంతో ఈ దొంగతనం ఇంత హైలైట్ అయ్యింది. ఈ హెల్మెట్ ను క్రీస్తు పూర్వం 50వ సంవత్సరంలో దీనిని తయారు చేసినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. దాదాపు 907 గ్రాముల బరువైన ఈ హెల్మెట్ ను రోమోనియాలోని 100 ఏళ్ల క్రింద ఒక కుగ్రామంలో కనుగొన్నారు. హెల్మెట్ ఆఫ్ కోటోఫెనెస్టీగా పిలుచుకునే దీనిని పూర్వకాలంలో ఉత్సవాలు, సంబరాల్లో ఉపయోగించేవారట. హెల్మెట్ ముందు భాగంలో పెద్ద కళ్ళను చెక్కారు. దుష్టశక్తుల బారిన పడకుండా ఈ హెల్మెట్ కాపాడుతుందని అప్పటి జనం విశ్వసించేవారని చెప్తున్నారు. ఈ హెల్మెట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. జంతు వధ చేస్తున్నట్లు హెల్మెట్ బ్యాక్ సైడ్ చెక్కినట్లు పిక్చర్ చూస్తే తెలుస్తుంది. ఇది తమ సంస్కృతి సంబంధించినది. ఇది వెలకట్టలేని అతి ప్రాచీన కళాఖండమని చోరీ తర్వాత రొమేనియా ప్రభుత్వం తెలిపింది. గోల్డెన్ హెల్మెట్తో పాటు డేసియన్ల రాజ్యానికి చెందిన ఆనాటి రాయల్ బ్రేస్లెట్ సహా 3 వస్తువులను చోరీ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ చోరీని నెదర్లాండ్ సర్కార్ సీరియస్గా తీసుకుంది. ఎలాగైనా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.